శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి విషయం తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు 9 గదుల బాక్స్ వేయండి. 9 గదుల బాక్స్లో ఈ చాల్దియన్ సిస్టమ్ ప్రకారం మనకి వాల్యూస్ వచ్చినాయి. మరి SRIKNTH శ్రీకాంత్ అని పేరు పెట్టుకున్నారా, లేదంటే ఇక్కడ చూడండి SREEKNTH శ్రీకాంత్ ఈ విధంగా ఉందా అనేది కూడా చూడండి. సేమ్ వాల్యూస్ అండి. శ్రీకాంత్కి ఈ శ్రీకాంత్కి ఇప్పుడు ఐకి బదులు 2 ఈలు వచ్చాయి. ఈ 2 ఈల వాల్యూస్ 5, నంబరు 5. ఇక్కడ ఐకి 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నట్టు వారు ముఖ్యంగా S అంటే 3, R అంటే 2, I అంటే 1, K అంటే 2 ఈ వాల్యూస్ చూసుకోండి. ఈ వాల్యూస్ అన్ని 9 గదుల బాక్స్లో వేయండి. 9 గదుల బాక్స్లో వేయండి. ఫిల్ అయినటువంటి బాక్సులు అన్నీ కూడా శ్రీకాంత్కి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఫిల్ కాని బాక్సులు దురదృష్టాన్ని తీసుకొచ్చాయి. మనం ఇక్కడ చూడండి S అనే అక్షరానికి 3 ఇచ్చాము. 3 అంటే ఫస్ట్ నుండి చూద్దాం. ఫస్ట్ 1వ నంబర్ ఫిల్ అయింది. ఇక్కడ 1 ఉన్నది కాబట్టి 1 ఫిల్ అయింది. ఈ 1వ నంబర్ ఏంటంటే శ్రీకాంత్కి వివాహం జరుగుతుందండి తప్పకుండా. ఇతనికి సంతానం ఉంటుంది. సంతానం కూడా 2వ నంబర్ ఫిల్ అయింది కాబట్టి సంతానం ఉంటుంది. 3 రిలేషన్షిప్ చాలా బాగుంటుందండి. శ్రీకాంత్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ అమ్మ నాన్నలకి, అక్క చెల్లెలు, ఇట్లా బ్రదర్ తమ్ముడు, ఇట్లా పెద్ద నాన్న కొడుకులు, చిన్నాన్న కొడుకులు అని చెప్పేసి రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తాడు. 4 రుణ బాధలు లేవని మనకి ఇక్కడ చూపెడుతుందండి శ్రీకాంత్ అనే పేరు. అంటే ఇతనికి రుణ బాధలు అనేవి ఉండవు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇతనికి రుణ బాధలు లేవు అని ఇక్కడ మనకు ఉంది కాబట్టి ఇక్కడ 7 అనేది వ్యాపారం పెడితే ఒకవేళ వ్యాపారాలు చేస్తే నష్టపోతాడు కాబట్టి ఇక్కడ రుణ బాధలు ఏర్పడతాయి. ఇక్కడ 5వ నంబర్ చూడండి, సొంత గృహ నిర్మాణ యోగం అనేది కూడా తప్పకుండా ఈయనకు ఉంటుంది. చదువులో శ్రీకాంత్ అనేటువంటి అతను చదువుకున్న చదువుకు ప్రతిఫలం అనేది కూడా పొందలేడు. అంటే చదువు బీటెక్, ఎంటెక్, PhD ఇట్లా రకరకాల చదువు చదివినా ఆ చదువుకు తగ్గ ఉద్యోగం అయితే రాదు అతనికి. ఇక్కడ మైనస్ చూపెడుతుంది. 7 ఇక్కడ ఏంటంటే వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నాయి. 7 ఖాళీగా ఉంది డబ్బు, అంటే వ్యాపారంలో నష్టాలు. ప్రతి దానికి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతాడు. హెల్త్ ఇష్యూస్ కూడా, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా శ్రీకాంత్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు ఒకవేళ చేశాడు అనుకోండి లాస్ ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలలో కూడా నష్టాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా శ్రీకాంత్ అనేటువంటి పేరు కేవలం 120 డిగ్రీస్లోనే ఉంది. శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ముఖ్యంగా 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో ఈ పేరు మనం సరి చేసుకోవాలి తప్పకుండా. అదేవిధంగా ఈ శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఒక విధంగా చూస్తే మోస్తరుగా కుంభరాశి వస్తుంది, అండ్ తులారాశి కూడా మనం చూసుకోవచ్చు శ్రీకాంత్ అనే పేరులో. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుంభరాశిలో ఒకవేళ ఇతను జన్మించాడు అనుకోండి, ఉదాహరణకి ఇతని రాశి కుంభరాశి అనుకోండి. ఈ కుంభరాశి వారికి ఏంటంటే మెయిన్గా ఈ సంవత్సరం చూడండి శనీశ్వరుడు మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో కనుక శ్రీకాంత్ అనే వ్యక్తి శని హోమం కనుక జరిపించుకున్నట్టయితే చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా ఉంది. సో ఇతనికి ఫెయిల్యూర్ అయినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి రుణ బాధలు కలిగి ఉంటాడు. ముఖ్యంగా ఎక్కువగా రుణ బాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 7 వ్యాపారంలో నష్టాలతో ఇతనికి రుణ బాధలు కలుగుతాయి. ఇక్కడ వచ్చేసి 6వ నంబరు చదువుకు తగ్గ ఉద్యోగం పొందలేకపోతాడు. 7 వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తే నష్టపోతాడు. ఇది శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి మరి వివరాలండి. ఫస్ట్ ఈ శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు బాగుపడాలంటే ఫస్ట్ ఒక చిన్న ప్రయత్నం చేయండి, సరిపోతుంది. పేరుని 270 నుండి 360 డిగ్రీస్ మధ్యలో పేరును ప్రోగ్రామ్ చేస్తే శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటి శుభయోగాలు తప్పకుండా కలుగుతాయి. కాబట్టి మీరు మీ పేరుని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకొని చూడండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి మీరు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకుంటే మీకు తప్పకుండా ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ మీకు తప్పకుండా మేలు జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయని కూడా
నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో.